ఉత్తర ప్రాంతంలో మంచుతో కప్పబడిన ఒక అందమైన సరస్సు ఉంది. దానికి పేరు అంగికుని సరస్సు. ఈ సరస్సు పక్కనే చిన్న ఇన్యుట్ గ్రామం ఉండేది. చల్లని మంచులో కూడా జీవించగల ధైర్యవంతులు, వేటగాళ్ళు, వారి కుటుంబాలు అక్కడ నివసించేవారు. కానీ ఒకరోజు ఆ గ్రామం మొత్తం ఆనవాళ్లు లేకుండా మాయమైపోయింది. 1930లో ఒక వేటగాడు జో లాబెల్ తన ప్రయాణంలో అలసిపోయి ఆ గ్రామానికి చేరుకున్నాడు. రాత్రి చలి ఎక్కువగా ఉండడంతో ఆయనక్కడ ఆగి విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు. కానీ ఆయన చూసింది ఎవరికైనా షాక్ ఇస్తుంది. గ్రామం మొత్తం నిశ్శబ్దంగా ఉంది. ఒక్క వ్యక్తి కూడా బయట కనిపించలేదు. కానీ ఇళ్ళు మాత్రం పూర్తిగా సక్రమంగా ఉన్నాయి. కొందరి ఇళ్లల్లో వంట పాత్రల్లో ఆహారం ఇంకా ఉంది. మంటలు మెల్లగా ఆరిపోతున్నాయి. కానీ ఎవ్వరూ లేరు. పిల్లల బొమ్మలు నేలమీదే ఉన్నాయి. ఆయుధాలు గోడలకే వేలాడుతున్నాయి. జంతువులు బంధనాల్లో ఉన్నాయి. అన్నీ అలాగే ఉన్నాయి. కానీ మనుషులు మాత్రం కనిపించలేదు. జో లాబెల్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు, స్థానికులు, వేటగాళ్ళు అందరూ వెతికారు. కానీ ఏదీ దొరకలేదు. ఒక్క అడుగు జాడ లేదు. ఒక్క సడుగు జాడ లేదు. ఒక్క శరీరం లేదు. ఒక్క గుర్తు లేదు. గ్రామం మొత్తం ఒకే రాత్రిలో అదృశ్యమైపోయిందని అనిపించింది. కొంతమంది చెబుతున్నారు ఆ రాత్రి ఆకాశంలో విచిత్రమైన కాంతులు కనిపించాయని. ఇంకొంతమంది ఇది ఏదో పరలోక శక్తి పని అని నమ్ముతున్నారు. కానీ ఈరోజు వరకు ఆ రహస్యం ఎవ్వరూ ఛేదించలేకపోయారు. శాస్త్రవేత్తలు, పోలీస్ ఫైల్స్, యుఎఫ్ఓ అన్వేషకులు అందరూ ఒకే ప్రశ్న అడుగుతున్నారు. అంగికుని గ్రామానికి నిజంగా ఏమైంది? అది కేవలం ఒక ప్రకృతి విపత్తా? లేక మనం అర్థం చేసుకోలేని ఏదో శక్తి పనిచేస్తుందా? ఏది నిజమో ఎవరికీ తెలియదు. కానీ ఈ కథ వినిన వారందరూ ఒక్కటే చెబుతారు. ఈ గ్రామం నిజంగానే మాయమైంది. ఇది అంగికుని సరస్సు మిస్టరీ. ఇలాంటి మరిన్ని రహస్య కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు